ఇక్కడ మెగా స్టార్ చిరంజీవి గారి కుటుంబంలో సంక్రాంతి వేడుకలు జరిగాయి. సంక్రాంతి వేడుకల్లో ఒక 50 మంది ఉన్నప్పటికి కూడా ప్రధానమైన ఆకర్షణ అకీరానందన్. పవన్ కళ్యాణ్ కొడుకు. 6 అడుగుల 7 అంగుళాల నిలువెత్తు విగ్రహం. యూనివర్సిటీలో ఫస్ట్, క్యారెక్టర్లో ఫస్ట్, కర్రసమ్మలో ఫస్ట్, బాక్సింగ్లో ఫస్ట్, అలాగే మ్యూజిక్లో కూడా ఆయన యానమల పిక్చర్లో ఒక 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 థీమ్ మ్యూజిక్ని వాయించి ఎంతో అసలు ఆ చూపరుల దృష్టి అంతా ఆయన మీదే పడింది మాట. రేణు దేశాయ్ చెప్పొచ్చు, నా కొడుకుని అంటే ఆర్టిస్ట్ని చేయాలని నాకు లేదు, అలాగని తన కోరికని నేను ఖండించేది లేదని కరాఖండిగా చెప్పింది. అంతా వాళ్ళ నాన్న ఇష్టం అని చెప్పింది. వాళ్ళు కూడా చాలా భయభక్తులతో, తండ్రి అంటే చాలా గౌరవంతో, ముఖ్యంగా కుటుంబం పట్ల బాధ్యతతో, అది పెద్ద తండ్రి అయినటువంటి చిరంజీవి గారి పట్ల ప్రేమ విశ్వాసాలతో ఉంటూ నిజంగా ఆధ్య ఉందంటే మరి చాలా అదృష్టం. అసలు మెగాస్టార్ కుటుంబం అందరికీ పెద్ద అదృష్టం ఏంటంటే, మెగాస్టార్ తల్లి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి తల్లి అయినటువంటి అంజనాదేవి ఎలాగుంటుందో అచ్చు అంటే ముమ్మూర్తుల ఆ రూపాన్ని సంతరించుకుంది. తన తల్లిలా చూసుకోవచ్చు. పవన్ కళ్యాణే అమ్మ అని పిలవాల్సిన అవసరం లేదు. చిరంజీవి అమ్మని పిలిచినా సరిపోతుంది. నాగబాబు కూడా అమ్మని పిలుచుకోగలడు. ఆ ఆధ్యాలో తన తల్లిని జీవితాంతం చూసుకోగలరు. అదో పెద్ద అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ ఏమిటంటే, ఇప్పుడు అకీరానందన్ మీద ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద ప్రొడ్యూసర్లు కళ్ళన్నీ పడ్డాయి. ఈయనకి ఎంత ఒక ప్రోపగండా వచ్చింది, ఎంత పబ్లిసిటీ వచ్చిందంటే, మా బ్యానర్లో ముందు చేయాలి అని మొట్టమొదటిసారిగా చెప్పింది ఎవరంటే రాజమౌళి గారి ఫాదరు విజయేంద్ర ప్రసాద్ చెప్పేశారు, అమ్మ ఆయన కోసమే నీకు అసలు తయారు చేస్తున్నానండి. అసలు నిజమైన నటుడు అంటే, నిజమైనటువంటి ఆ స్టాచ్యూ అంటే విగ్రహం అంటే వాళ్ళు చూసిన తర్వాత మనకు కథ రాయాలనిపించాలి. వాళ్ళు చూసిన తర్వాత మనం ఇన్స్పైర్ అవ్వాలి. అంటే అంత గొప్ప కథా రచయిత ఎవరితోని, ప్రభాస్తోని, తర్వాత సల్మాన్ ఖాను ఇట్లాంటి వాళ్ళకి కథలు అందించినటువంటి ఎవరు విజయేంద్ర ప్రసాద్ గారు, ఇంకా ఆయన తాలూకు అకీరానందన్ తాలూకు పర్సనాలిటీ కానీ, ఆయన తాలూకు బిహేవియర్ని కానీ ఇవన్నీ చూసిన తర్వాత బాగా ఇన్స్పైర్ అయ్యి కథలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో ఇక్కడ ఉగాదికో ఎప్పుడో సినిమా ప్రారంభం అవుతుందని ఒక విశ్వసనీయ సమాచారం ఉంది. అయితే దీనికి మన రామ్ చరణ్ అంటే బాబాయ్ అంటే పంచప్రాణాలు. అంటే చిరంజీవికి ఈ పవన్ కళ్యాణ్ ఎలా బిడ్డతో సమానమో పవన్ కళ్యాణ్ చెప్పాడు, నా తమ్ముడు వాడు నా కొడుకు కాదు, నా తమ్ముడు అని చెప్పాడు. చాలా తీయని అనుబంధానికి తగిన మాటలు అవి. ఆయన బాబాయిని ఎలాగ చూశాడో, బాబాయి పంచప్రాణాలైనట్టయితే అకీరానందన్ ఆరో ప్రాణం అయ్యాడనమాట. ఇప్పుడు అకీరానందన్ ఏంటంటే, ఎవరు తీయవలసిన అవసరం లేదు సినిమా, నేనే చేస్తాను, నా తమ్ముడిని లాంచ్ చేస్తానని ఒక అంటే బరువు అంటే ఒక ఛాతీ ఉప్పొంగుతూ అంటే తమ్ముడు తాలూకు ఆ ప్రభను చూసి పులకరించిపోతూ అన్న మాటలు నో డౌట్ చాలా గొప్ప, అంటే ప్రేమకు అంతకు మించిన చిహ్నమే ఉంది. వాళ్ళ నాన్న ఆవిష్కరించుకోవచ్చు కావాలంటే. కానీ నేను అంటే పవన్ కళ్యాణ్ ఒక బ్రదర్ అయినట్టయితే అకీరానందన్ ఒక బ్రదర్గా ఊహించడం ఎంత గొప్ప విషయం అది. కనుక వన్స్ అగైన్ నిజంగా రామ్ చరణ్ తాలూకు ఔన్నత్యానికి చాలామంది చెప్తుంటారు, రామ్ చరణ్ చాలా పెద్ద మనసు చేసుకుంటాడు. మా అన్నయ్య చిరంజీవి అందరి పట్ల ఎంతైతే బాధ్యతగా ఉంటాడో, అదేవిధంగా చరణ్ కూడా నా బిడ్డల పట్ల కానీ, మిగతా వాళ్ళ బిడ్డల పట్ల కానీ, ఆడపిల్లల బిడ్డల పట్ల కానీ అంతే బాధ్యతగా ఉంటాడు అని చెప్పడం నిజంగా చరణ్ని చూసి మనం గర్వించాలి. అలాగే చరణ్
ఆయన కేవలం పూనుకుంటూ అకీరానందన్‌ని ఆవిష్కరిస్తున్నాడంటే, అలాగని అకీరానందను లాంటి ఒక మామూలు సంపూర్ణమైనటువంటి ఆర్టిస్ట్ ఆయన. బాక్సింగ్ చేస్తున్నాడు, ఫైట్స్ చేస్తున్నాడు, సాంగ్స్ పాడుతున్నాడు, మ్యూజిక్ వాయిస్తున్నాడు, వాట్ నాట్ ఎవ్రీథింగ్, డాన్సులు చేస్తున్నాడు. ఇంకేం చేయాలి? అంటే ఏంటి, సినిమాకి అంటే సూపర్ స్టార్ కావాల్సిన వ్యక్తికి, పాన్ ఇండియా స్టార్ కావాల్సినటువంటి పర్సనాలిటీకి అన్నీ సముచితంగా సమకూరాయి కాబట్టి రేపటి సూపర్ స్టార్ లేదా కాబోయే పాన్ ఇండియా స్టారు అకీరానందన్, దట్టు చరణ్ చేతుల్లో జరుగుతుందని మనం ఆశిద్దాం.